క్రీస్తునందు ప్రియులైన మీకు మలాకీలో ఒక వాక్యాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందని అంటే 3వ అధ్యాయం మలాకీ 10వ వచనంలో చూస్తే, నా మందిరములో ఆహారం ఉండనట్లు 10వ భాగము పంతియు మీరు నా మందిరపు నిధిలోకి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశవాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో కుమ్మరించదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని వాక్యము సెలవిస్తుంది. కనుక మనమంట దేవుడు మందిరంలోకి మరి ఏం చేయాలని అంటే 10వ భాగం తీసుకురావాలి. చాలామంది ఈరోజు దినాన్ని 10వ భాగం దొంగిలిస్తూ ఉంటారు. 10వ భాగం ఏం చేయాలండి? దేవుడికి తెచ్చిచ్చేవారుగా ఉండాలి. ఏమి దేవుడికి లేదా? దేవుడే కదా అందరికి ఇస్తాడు, దేవుడికి ఇవ్వాలని ఉందా అని ఆలోచిస్తూ ఉంటారు కదా. అలా కాకుండా దేవుని వాక్యం ఎలా చెప్తుందో ఆ ప్రకారం మనం జీవించినప్పుడు మన జీవితాల్లో ఎన్నో దీవెనలు చూసాం కదా. అలాగే వాక్యంలో కూడా చెప్తున్నారు కదా 10వ భాగం ఇవ్వాలని. కానీ ఖచ్చితంగా మీరు 10వ భాగం ఇచ్చేవారుగా ఉండి అప్పుడు మీరు మందిరంలో దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఈ అవసరత ఉంది, నాకు డబ్బులు లేవు ప్రభు అంటే దేవుడు అంటున్నాడు ఆకాశవాక్యములు విప్పి మీకు పట్టజాలనంతా ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి ఏ విషయంలో కూడా దుఃఖాక్రాంతులు కాకుండా ఉండినట్లుగా మరి 10వ భాగం ప్రభుకు చెల్లించుకునేవారుగా మీరు ఉండాలని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. ఎందుకనంటే చాలామంది ఆర్థిక సమస్యలతో నలిగిపోతుంటారు. వాళ్ళకి తెలియదు ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, ఆర్థికంగా నేను ఎందుకు దీవింపబడలేకపోతున్నాను అని ఆలోచిస్తున్నారు కదా. మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నారు. మీరు ముందు దేవుడికి తెచ్చిచ్చినప్పుడు మీ ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా పోతూ ఉంటాయి. అంతేకాకుండా మరి లోటు అనేది ఉండకుండా ఉంటుంది. అంతేకాకుండా ఎంత తెచ్చుకున్నా సరే సిల్లు సంచిలో పడిపోయినంత అయిపోతుంది. ఏమవుతుందని ఆలోచిస్తున్నారా? దేవుడు అంటున్నాడు మీరు ప్రభువుకి ఇచ్చినప్పుడు, ఇచ్చి శోధించినప్పుడు అట్ట మీ అవసరాలు దేవుడు తీరుస్తాడు. అంతే, మీరు ఊహించలేనంత గొప్పగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇది నమ్మండి పిల్లరా. ఎందుకంటే ఆ పేద విధవరాలు, ఆ యొక్క పేదరాలు ఏం చేస్తానంటే ఆ ఉన్న 2 కాసులు తీసుకొచ్చి తను సంపాదించింది దేవుడు కానుక పెట్టి దగ్గరికి వచ్చి వేసినప్పుడు దేవుడు ఆమెను ఎంతగానో ఆశీర్వదించాడు. అంతేకాకుండా ఒక విధవరాలు తన లేని దాంట్లో ఇచ్చినప్పుడు ఆమె కూడా ఏం చేసిందండి, అప్పం పెట్టేటప్పుడు సేవకులకి ఆమె కూడా దీవింపబడ్డది. కానీ మీరు కూడా అలా దీవింపబడుదురుగాక. దేవునికి ఇచ్చి ప్రభు దీవెనలు పొందుకోండి. మరి మీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. ప్రియ బిడ్డలు దేవుడికి ఇస్తూ ఉండగా నాయన గొప్పగా దీవించండి. ఇచ్చి కూడా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారని ప్రభు ఆలోచనలో ఉంటే వాళ్ళని సంపూర్ణంగా ఈరోజు దినాన్ని దీవించండి. ఇచ్చే హృదయం అందరికీ దయచేయండి. ఇచ్చి గొప్పగా దీవింపబడి ఆర్థిక లోటు నుంచి వాళ్ళని విడిపించి రక్షించి మీ సాక్షిగా నిలబెట్టుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. (12-804) గాంధీ నగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవ, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480. 8374644755. కనుక మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.